సుస్వరాల గాన కోకిల, ఆమె గాత్రం స్తోత్రం, గానామృతం. సుప్రభాతంలో మారుమోగే స్వరరత్నం, భారతరత్నమైన భక్తి గానం. భక్తి రసాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గాన కోకిల. మధురై నుండి ఐరాస వరకు సాగిన గాన యాత్ర. నేడు ఆధ్యాత్మిక గాయని సుబ్బలక్ష్మి గారి జయంతి. సంగీతం అనేది మనస్సుకి ఆహ్లాదాన్నిచ్చే అమృతం. అలాంటి సంగీతాన్ని ఆధ్యాత్మికతతో మిళితం చేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, సంస్కృత భక్తి గీతాలకు నూతన ఊపిరి పోసిన వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి. కర్ణాటక సంగీత రత్నంగా పేరుగాంచిన ఈ గాయని భక్తి గీతాల ద్వారానే కోట్లాది మంది హృదయాలను తాకారు. 1916 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మధురైలో జన్మించిన సుబ్బలక్ష్మి చిన్న వయసులోనే సంగీత సాధన ప్రారంభించారు. తల్లి శంభుబాయి ఒక వీణా విద్వాంసురాలు కావడంతో ఇంటి వాతావరణమే సంగీతమయమైంది. చిన్న వయసులోనే రంగప్రవేశం చేసిన ఆమె కేవలం కళాకారిణిగానే కాకుండా ఆధ్యాత్మిక గాయనిగా కూడా గుర్తింపు పొందారు. సుబ్బలక్ష్మి గాత్రం వినిపించగానే శ్రోతల్లో భక్తిరస సముద్రం ఉప్పొంగేది. ప్రత్యేకంగా ఆండాల్ తిరుప్పావై, మీరా భజనలు, శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వంటి గీతాలు ఈనాటికి ప్రతి ఇంటి ప్రాంగణంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ గాత్రం ఒకవైపు పరమాత్మను స్మరింపజేస్తే మరోవైపు మానసిక శాంతిని కలిగిస్తుంది. భారతదేశపు అత్యున్నత పురస్కారం భారత రత్నను పొందిన తొలి గాయని సుబ్బలక్ష్మి. ఐక్యరాజ్య సమితి వేదికపై ఆమె చేసిన సంగీత ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా భారతీయ సాంప్రదాయ సంగీత ఘనతను చాటింది. భక్తిపూర్వకంగా పాడిన గానం ఎప్పటికీ చిరంజీవి అన్న మాటను నిజం చేసిన గాయని సుబ్బలక్ష్మి. ఆమె స్వరం నేటికి ప్రతి ఉదయం భక్తిమయంగా మారుస్తూ మనసుల్లో ఆధ్యాత్మికతను నింపుతుంది. సంగీతం అనేది కేవలం వినోదానికి మాత్రమే కాదు, అది పరమాత్మను చేరుకునే మార్గమని కూడా నిరూపించిన గాయని సుబ్బలక్ష్మి గారు. ఈమె పేరు శాశ్వతంగా చిరస్మరణీయమైనది. సుబ్బలక్ష్మి జీవనయానం. ఎంఎస్ సుబ్బలక్ష్మి 1916 మధురైలో జన్మించిన ఒక ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు నటి. 1998లో భారతరత్న పొందిన మొదటి సంగీతకారిణి. ఆమె తన అద్భుతమైన గాత్రంతో, ముఖ్యంగా కృతుల గానంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2004 డిసెంబర్ 11న ఆమె మరణించారు. ప్రారంభ జీవితం, సంగీత ప్రస్థానం. ఎంఎస్ సుబ్బలక్ష్మి 1916 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆమె తల్లి షణ్ముఖ వడియార్ అమ్మాల్ వీణా విద్వాంసురాలు. ఆమె అమ్మమ్మ అక్కమ్మలు కూడా వయోలిన్ విద్వాంసురాలు. చిన్నతనం నుంచే సుబ్బలక్ష్మి సంగీతంలో శిక్షణ పొందింది. ముఖ్యమైన విజయాలు, గుర్తింపు. ఆమె 16 ఏళ్ల వయసులో మ్యాజిక్ అకాడమీలో పాడి సంగీత ప్రపంచంలో పేరు పొందారు. ఆమె తన గానంలో, కృతుల ఆలాపనలో చేసిన పరిపూర్ణతకు ప్రసిద్ధి చెందారు. సుబ్బలక్ష్మి 1998లో భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారత రత్నను అందుకున్న మొదటి సంగీత విద్వాంసురాలు. ఆమె భారతీయ శాస్త్రీయ సంగీత రంగంలో తన సేవలకు ప్రభావితం చేసిన విధానానికి ప్రసిద్ధి చెందింది. జీవనశైలి, వృత్తి. సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీతంతో పాటు భక్తి సంగీతంలో కూడా ప్రసిద్ధి చెందారు. ఆమె తన దేశానికి, ప్రజలకు సేవ చేయటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. మొదటి భారతీయ సంగీత విద్వాంసురాలు. 1966లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయురాలు. ఆమె గాత్రం స్తోత్రం, గానం మధురం, సుమధురం, గానామృతం.